మిత్రులారా నమస్తే. హర్యానా ఎన్నికల పట్ల చాలా ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు. అందరికంటే ఎక్కువగా బీజేపీ వారు ఇంకా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. కారణం ఏమిటంటే కాంగ్రెస్తో లోక్సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్తో డైరెక్ట్ ఫైట్ జరుగుతున్నటువంటి స్టేట్ ఇదే. అఫ్కోర్స్ కాశ్మీర్లో కూడా ఎన్నికలు జరిగాయి, కానీ అక్కడ స్థానిక పార్టీలు బీజేపీ కాంగ్రెస్ అన్నీ కలిసి అక్కడ కుమ్ములాడుకుంటున్నాయి. కానీ హర్యానాలో మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీని ఎలాగైనా గద్దె దించడానికి కాంగ్రెస్ రెండూ కూడా పోటాపోటీగా పోటీ పడుతున్నాయన్నమాట. సో ఈ సందర్భంగా మనం ఇంట్లో కూర్చొని పేపర్లు చదివి టీవీలు చూసి ఏదో ఒక కంక్లూజన్కి వచ్చి అనాలిసిస్ చెప్పడం కంటే నిష్ణాతులైనటువంటి సీనియర్లైనటువంటి జర్నలిస్టులు ఎనలిస్టులు ఏం చెబుతున్నారు, అక్కడ గ్రౌండ్ రిపోర్టు ఏం చెబుతోంది, అక్కడ హర్యానాలో పర్యటించినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటటువంటిది మనకి ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఈ విషయంలో రాజ్దీప్ సర్దేశాయ్ సీనియర్ జర్నలిస్టే కాదు, ఇండియా టుడే న్యూస్ ఆర్గనైజేషన్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి రాజ్దీప్ సర్దేశాయ్ ప్రతి వారం తన బ్లాగ్లో స్ట్రైట్ బ్యాట్ అనేటటువంటి శీర్షికన ఆయన ఒక అంశం మీద చెప్తూ ఉంటాడండి. హర్యానాలో ఈ వారం చెప్పినటువంటి హర్యానా గురించి ఆయన హర్యానా మొత్తం ప్రతి ఎన్నికల్లోనూ కూడా ఆయన ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడికి వెళ్తాడు, గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుంటాడు. సో ఆయన రిపోర్టింగ్ మీద కొంచెము నాకు నమ్మకం ఉందన్నమాట. సో ఆయన ఏం చెప్పాడు ఏమిటి అనేటటువంటిది ఆ 10 పాయింట్లలో ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది కాదు, ఆయన చెప్తున్నటువంటి విషయాలే చెప్తున్నాను. వాటిల్లో ముఖ్యమైనటువంటి విషయాలు నేను మీకు ఇక్కడ చెప్తానన్నమాట. హర్యానాలో ఏం జరుగుతుంది, ఈ రోజుతో హర్యానాలో ఎన్నికల ప్రచారం పరిసమాప్తమైంది. ఎల్లుండి అంటే శనివారం నాడు 5వ తేదీ అక్కడ పోలింగ్ జరుగుతుంది. తర్వాత 7వ తేదీనో 8వ తేదీనో ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంది కాశ్మీర్ ఎన్నికలతో పాటు. కాశ్మీర్లో ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది అక్కడ చాలా గందరగోళమైనటువంటి విషయం. దాని గురించి మరొక వీడియోలో మీకు వివరిస్తాను. ప్రస్తుతం రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పినటువంటి ఆ హర్యానా గ్రౌండ్ రిపోర్టు ఆయన పరిశీలనలో ఏమనిపించిందో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, ఆయన ఎక్కడికి వెళ్ళినా వినిపించినటువంటి నినాదం ఏమిటంటే, ఒకటి, కాంగ్రెస్ ఆ రహీ హై, బీజేపీ జా రహీ హై. దిస్ ఈజ్ ద మెయిన్ స్లోగన్ వేర్ ఎవర్ హీ గోస్. ఆయన విన్నటువంటి ప్రధానమైనటువంటి బాగా ప్రతిధ్వనిస్తున్నటువంటి హర్యానా మొత్తం ప్రతిధ్వనిస్తున్నటువంటి అంటే కాంగ్రెస్ వస్తోంది, బీజేపీ వెళ్ళిపోతుంది అనేటటువంటిది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఆయన చెప్పింది ఏమిటి అంటే, యాంటీ ఇన్కంబెన్సీ అనేటటువంటిది ఉంటుందే. సాధారణంగా 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఒక కొంత యాంటీ ఇన్కంబెన్సీ అనేటటువంటిది ఉంటుంది. కానీ బీజేపీ వారు 2014లోను అలాగే 2019లోను ఈ 2 దఫాలు కూడా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అది ఏ విధంగా స్థానిక పార్టీల అండదండలతో, అది వేరే విషయం, తర్వాత చెప్తాను, తర్వాత పాయింట్ అది. కానీ అక్కడ ఆయన చూసింది ఏమిటంటే ఈ క్లాసిక్ 10-year యాంటీ ఇన్కంబెన్సీ అని వాడాడు. అంటే బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి అంత దారుణమైనటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. అంటే ప్రభుత్వ వ్యతిరేకత అంత భయంకరంగా అక్కడ చోటు చేసుకుని ఉంది అనేటటువంటిది ఫస్ట్ పాయింట్గా ఆయన చెప్పాడు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సరే ఇది బెనిఫిషియరీ ఎవరు అనేటటువంటిది నెక్స్ట్ పాయింట్గా చెప్పాడు. ఇది ఆఖరిలో చెప్తాను, ఎవరు లాభం పొందబోతున్నారు ఈ హర్యానా ఎన్నికల్లో ఏమిటి అనేటటువంటిది. తర్వాత అక్కడ ఆయన అబ్జర్వేషన్లోనే కాదు, మనం చదువుతున్నప్పుడు కూడా మనకు అనిపించింది ఏమిటి అంటే, ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, 2014లో అక్కడ ఐఎన్ఎల్డి ఇండియన్ నేషనల్ లోక్దళ్ పార్టీ, దేవీలాల్ పార్టీ ఉందే, వాళ్ళు 30 సీట్స్ సంపాదించుకున్నారు. సో ఆ పార్టీతో అక్కడ పొత్తు పెట్టుకొని బీజేపీ వారు అధికారంలోకి వచ్చారు. తర్వాత 2019లో జేజేపీ పార్టీకి 10 సీట్లు వస్తే ఆ 10 సీట్లు జేజేపీ పార్టీ నాయకుడు ఎవరు కింగ్ మేకర్ అయిపోయాడు అనమాట. అక్కడ జేజేపీ పార్టీ నాయకుడు దుష్యంత్ సింగ్ చౌటాలా ఆయన కింగ్ మేకర్, ఓన్లీ విత్ 10 సీట్స్ అవుట్ ఆఫ్ 90. సో
ఆయన అక్కడ కింగ్ మేకర్ అయ్యాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అయిపోయాడు. కానీ 2 దఫాలు అధికారం చేజిక్కించుకున్నటువంటి, అధికారంలో కొనసాగినటువంటి బీజేపీ అక్కడ స్థానిక పార్టీల బలంతోనే అది ఆ విధమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోగలిగింది, అధికారాన్ని సంపాదించుకోగలిగింది. కానీ ఇక్కడ ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటిది ఏమిటయ్యా అంటే, ఈసారి మరి ఆ జేజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి, ఐఎన్ఎల్డీకి ఎన్ని సీట్లు వస్తాయి అంటే, ఈయన లెక్క ప్రకారం జేజేపీకి 1 సీటు వచ్చినా అది పెద్ద వార్తే అవుతుంది అంటాడు. అలాగే ఐఎన్ఎల్డీకి 2 సీట్లు వచ్చినా అది పెద్ద వార్తే అవుతుంది అని అంటాడు. చూడండి, విషయం ఇదన్నమాట. అక్కడ ఇంకొక మాట కూడా చెప్పాడండి. అదేమిటంటే, బీజేపీ హర్యానాలో బీజేపీ యాంటీ ఇన్కంబెన్సీ అది ఏదైతే ఉందో, ప్రభుత్వ వ్యతిరేకత, ఆ దెబ్బ అక్కడ స్థానిక పార్టీల మీద విపరీతంగా పడింది. బీజేపీ పట్ల వ్యతిరేకత, అక్కడ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, అక్కడ ఉన్నటువంటి జేజేపీ అలాగే ఐఎన్ఎల్డీ పార్టీల మీద కూడా పడింది. అందుకనే ఆ 2 పార్టీలు కూడా ఇంచుమించు భూస్థాపితం అవుతున్న ఈ ఎన్నికల వరకు నామరూపాలు లేకుండా పోయేటటువంటి ప్రమాదం ఉంది అని అది చెప్తున్నాడు. అలాగే ఇంకొకటి చాలా కీలకమైన పాయింట్ ఏమిటంటే, అక్కడ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్, ఆయన మాజీ చీఫ్ మినిస్టర్. ఆయన పేరు ఎత్తితే చాలు జనం రెచ్చిపోతున్నారంట, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ని 6 నెలల క్రితం, అంటే ఎన్నికలకి ముందు ఇటీవలని 6 నెలల క్రితం ఢిల్లీ రప్పించుకుంది బీజేపీ కేంద్ర నాయకత్వం. ఆయన్ని తొలగించి నాయబ్ సైని ఆయన బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందినటువంటి ఆయన్ని ముఖ్యమంత్రిగా పెట్టింది. కానీ కేవలం ఎన్నికలకి 6 నెలల ముందు అక్కడ చీఫ్ మినిస్టర్ని మార్చడము, అసలు ఆ చీఫ్ మినిస్టర్ పేరు చెప్తేనే ప్రజలు విపరీతమైనటువంటి ఆగ్రహోదగ్రులు కావడం అనేటటువంటిది ఏ పరిణామాల నేపథ్యంలో ఇది జరిగింది. నిన్న కూడా పేపర్లలో చూసాము, మీరు ఎన్నికల్లో ప్రచారం చేయొద్దు అని మనోహర్ లాల్ ఖట్టర్కి, ఆ మాజీ చీఫ్ మినిస్టర్కి బీజేపీ అధినాయకత్వం శాసించింది. అంటే పరిస్థితి ఏమిటో చూడండి. అక్కడ ఆయన పరిపాలనలో ఎంత దిగజారుడు పరిస్థితులు ఏర్పడ్డాయి, అందుమూలంగా ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఏర్పడింది, దాని కారణంగా బీజేపీ వారు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేటటువంటిది మనకు అర్థమవుతుందన్నమాట. పాపం ఆ నాయబ్ సైని 6 నెలలే అయింది ప్రజల దగ్గరికి వెళ్ళి, ఒక ఓబీసీ నాయకుడిగా ప్రజల దగ్గరికి వెళ్ళి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకునేటటువంటి అంత పెద్ద సమయం కూడా ఆయనకి లేదన్నమాట. సో అది అక్కడ కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వాన్ని మార్చడమే కాదు, అప్పుడు అక్కడ అధికారంలో అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్ద మనిషి ప్రజల దగ్గరికి వెళ్ళి పార్టీ కోసం ఓట్లు అడిగేటటువంటి స్థితి లేదు, నోరు విప్పేటటువంటి పరిస్థితి లేదు. ఆయన నోరు కూడా కుట్టేసింది కేంద్ర నాయకత్వం అన్నమాట. ఈ పరిస్థితుల్లో మోడీ ఫేస్ చాలా పెద్దది, ఆయన ఛాతీ 36 అంగుళాలు. సో ఆయన చూపించి ఓట్లు మనం సాధించుకోగలం అనేటటువంటి గొప్ప నమ్మకం బీజేపీకి ఇంకా ఉంది. కానీ మోడీ ఆయన ఫేస్ కానీ, ఆయన పేరు కానీ, ఆయన పలుకుబడి కానీ హర్యానాలో పార్టీ అంటే కుదేలవుతున్నటువంటి పార్టీకి ఏమాత్రం కూడా ఉపయోగపడటం లేదు అనేటటువంటిది సిచ్యువేషన్ ఉంది. అంటే మోడీ అక్కడ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అనమాట. ఇంకొక పాయింట్ ఏమిటంటే కీలకమైంది, ఒక పక్క బీజేపీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి మోహన్ లాల్ ఖట్టర్ ప్రజల్లో ఆ విధమైనటువంటి అప్రతిష్ట సంపాదించుకుంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భూపేంద్ర సింగ్ హుడా ఈయన చాలా మంచి అప్బీట్ మూడ్లో ఉన్నాడు. 77 ఇయర్స్ ఓల్డ్ అండి ఆయన. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఫేస్ ఇన్ కేస్ ఇఫ్ ద కాంగ్రెస్ విన్స్ మెజారిటీ ఆఫ్ ద సీట్స్ హీ విల్ బీ చీఫ్ మినిస్టర్ కావచ్చు. ఇంకా ఆయనే చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అని ప్రకటించకపోయినా అందరూ ఆయన గురించి అనుకుంటున్నారు. అంత పెద్ద అంటే ఒక ముఖ్యమంత్రి వెళ్ళిపోయినటువంటి ముఖ్యమంత్రికి ఉన్నటువంటి విలువేమిటో చూడండి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు రంగంలో నిలబడినటువంటి
ఇది అంటే ఈ పరిస్థితులన్నీ కూడా ఒక్కొక్క పాయింట్ అయినా చెప్పుకుంటూ వచ్చాడనమాట. తర్వాత అసలైనటువంటి కీలకమైనటువంటి 2-3 విషయాలు ఉన్నాయండి ఇక్కడ గమనించాలి. ఒకటి ఏమిటంటే తర్వాత పాయింట్ ఆయన చెప్పినటువంటి కీలకమైనటువంటి విషయాల్లో జాట్ కమ్యూనిటీ. ఈ జాట్ కమ్యూనిటీ పంజాబ్లో కానీ హర్యానాలో కానీ చాలా అత్యధికంగా ఉంటున్నటువంటి కమ్యూనిటీ మనకు తెలుసు. వాళ్ళు ఎటు నిలబడితే అటే, వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ అక్కడ. కానీ ట్రెడిషనల్లీ దే ఆర్ అపోనెంట్స్ టు ద కాంగ్రెస్. బట్ దిస్ టైమ్ ఈసారి మాత్రం జాట్ కమ్యూనిటీ ఎంటైర్ వాళ్ళ స్ట్రెంగ్త్ అంతా కూడా దేర్ ఎంటైర్ స్ట్రెంగ్త్ ఈజ్ బిహైండ్ ద కాంగ్రెస్ పార్టీ. ఇది ఎలా జరిగింది ఏమిటి అంటే 3 విషయాలు అక్కడ చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో డిసైడ్ చేస్తున్నవి ఏంటంటే 1 కిసాన్, 2 జవాన్, 3 పహిల్వాన్. అక్కడ ఎవరు మాట్లాడినా ఇదే. మనకు తెలుసు రైతులు, కిసాన్ అంటే రైతుల ఆందోళన సందర్భంగా వాళ్ళ మీద ఎంత దుర్మార్గమైనటువంటి అణచివేతకు కేంద్రం పాల్పడింది అనేటటువంటి విషయం మనకు తెలుసు. సో ఆ విషయంలో రైతుల వెనక నిలబడింది జాట్ కమ్యూనిటీ. జాట్ కమ్యూనిటీ కీలకంగా ఉన్నటువంటి మొత్తం ఖాప్ పంచాయతీలన్నీ కూడా రైతుల వెనక నిలబడ్డాయి. అలాగే యువకులు అక్కడ చాలా ఆగ్రహోదగ్రులుగా ఉన్నారు. ప్రతి స్టేట్లోనూ ఇదే దౌర్భాగ్యం. ఉద్యోగాలు లేవు. యాంటీ అగ్నివీర్ యాజిటేషన్ బ్రహ్మాండంగా చేశారు అక్కడ యువకులు కూడా చాలా కోపంతో మండిపోతున్నారట. ఇంకోటి రెస్లర్స్ మూవ్మెంట్ మనకు తెలుసు. బ్రజ్భూషణ్ శరణ్ సింగ్ అనే పెద్ద మనిషి అప్పుడు బీజేపీ ఎంపీ, రెస్లర్స్ ఫెడరేషన్ అసోసియేషన్ ఉందే దానికి అధ్యక్షుడిగా ఉన్నాడే. ఆయన అక్కడ ట్రైనింగ్ పొందుతున్నటువంటి మహిళా మల్లయోధుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని మహిళా మల్లయోధులు రోడ్డెక్కి రాజధానిలో ఇంత నిజంగా గుండెలు బాదుకుంటూ ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం పట్టించుకోలేదు కదా, ఆయన మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. అట్లాంటి మూవ్మెంట్ సందర్భంగా జాట్ కమ్యూనిటీ అంతా కూడా రెస్లర్స్కి వెనక ఉన్నారు, రెస్లర్స్ వెనక నిలబడ్డారనమాట. ఇప్పుడు అదే కమ్యూనిటీకి చెందినటువంటి వినేష్ ఫోగాట్ మనకు తెలుసు, ఇటీవల జరిగిన ఒలింపిక్స్లో స్వర్ణ పతకాన్ని కేవలం 100 గ్రాముల బరువు అనే కారణంతో కోల్పోయినటువంటి ఆ వినేష్ ఫోగాట్ ఇప్పుడు హర్యానాలో ఒక హీరోయిన్గా ఒక దేవతలాగా కొలవబడుతోందట. ఈయన పరిశీలనలో తేలినటువంటి విషయం. ఆవిడ ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్గా ఎన్నికల బరిలో ఉంది. దీనికి అంటే ఇన్ని కారణాల రీత్యా ఎంటైర్ జాట్ కమ్యూనిటీ ఈజ్ బిహైండ్ ద కాంగ్రెస్. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఆల్టర్నేటివ్ మరొకటి లేదు శక్తి కాంగ్రెసే. కాబట్టి కాంగ్రెస్కే వీళ్ళు అనుకూలంగా జాట్ కమ్యూనిటీ మొత్తం ఉన్నారు అనేటటువంటిది. అంటే కిసాన్, జవాన్, నవజవాన్, కిసాన్, పహల్వాన్ వీళ్ళందరూ కూడా. సో ఇది పరిస్థితి అన్నమాట. ఇవన్నిటితో పాటు ఇంకోటి ఏంటంటే జాట్ కమ్యూనిటీకి భూపేంద్ర సింగ్ హోడా కూడా జాట్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇవన్నీ కారణాల రీత్యా కూడా అక్కడ. అలాగే క్యాస్ట్ ఈక్వేషన్స్ చూస్తే సాధారణంగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉండేటటువంటి జాట్ కమ్యూనిటీ ఇప్పుడు కాంగ్రెస్కి అనుకూలంగా మారింది, బీజేపీకి వ్యతిరేకంగా మారింది. అలాగే అక్కడ అదర్ కమ్యూనిటీస్ కూడా లాస్ట్ టైము బీజేపీకి చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు కొంత అటు ఇటు చీలిపోయారనేటటువంటిది కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా 22% దళిత్స్ ఉన్నారండి. ఆ దళిత్స్లో లాస్ట్ లోక్సభ ఎన్నికల్లో అటు పంజాబ్ కానీ హర్యానా కానీ యూపీ కానీ డిసైడింగ్గా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. అదేమిటి, కాంగ్రెస్ చేసినటువంటి ప్రచారం ఈ రాజ్యాంగం ఉండదు, మొత్తం ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు మీకు ఉండవు, బీజేపీ అధికారంలోకి వస్తే అనేటటువంటి మాటను గట్టిగా నమ్మినటువంటి వాళ్ళు దళితులు. అందుకనే దళితుల్లో మేజర్ షిఫ్ట్ అటు బీఎస్పీని కూడా కాదని యూపీలో ఎలాగ షిఫ్ట్ జరిగిందో ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ అటు సమాజ్వాదీ పార్టీకి కానీ అదే మేజర్ షిఫ్ట్ ఇప్పుడు హర్యానాలో కూడా జరగబోతోంది అని మన రాజ్దీప్ సర్దేశాయ్ పరిశీలనలో తేలింది. 22% ఉన్నారన్నమాట. పోతే ఇక్కడ మాయావతి పార్టీ బీఎస్పీ ఉంది, అది ఐఎన్ఎల్డీతో పాటు కలిసి పనిచేస్తుంది. అలాగే చంద్రశేఖర్ ఆజాద్ ఆయన పార్టీ ఉంది, అది జేజేపీతో పాటు ఆయన పార్టీ పనిచేస్తుంది. కానీ వీళ్ళెవ్వరూ కూడా ఎస్సీ ఓట్లని దళిత్ ఓట్లని
రాబట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు దళితులు కూడా దే ఆర్ ఎంటైర్లీ బిహైండ్ ద కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది రాజ్దీప్ సర్దేశాయ్ పరిశీలనలో తేలింది. ఇవండి అతి కీలకమైనటువంటి పాయింట్స్. ఇప్పుడు ఈరోజు ఎన్నికల ప్రచారం ముగిసింది. సరే, ఎల్లుండి పోలింగ్ అనంతరం సాయంత్రమే మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఎన్ని ఎగ్జిట్ పోల్స్ ఏమొచ్చినప్పటికీ కూడా హర్యానాలో బీజేపీ ప్రభుత్వం పట్ల టోటల్గా వ్యతిరేకత ఉంది. దానికి బై డిఫాల్ట్ బెనిఫిషియరీ ఎవరయ్యా అంటే ఓన్లీ కాంగ్రెస్. ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఎన్నికల పొత్తు కుదిరినా కుదరకపోయినా ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఏమీ చేసేటటువంటి పరిస్థితిలో లేదు. సో కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు విన్. ఒకవేళ లాస్ట్ టైం మన చెప్పలేం, పోల్స్ మామూలుగా వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ చెప్పేటటువంటి పరిశీలకులు అనలిస్టులు చెప్పేటటువంటి ఒక్కోసారి తల్లకిందులు కావచ్చు, ఈయన అంచనా కూడా తల్లకిందులు అయినా అవ్వచ్చు, మనం చెప్పలేం. కానీ ఏది ఏమైనప్పటికీ ఇప్పటికిప్పుడు మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అక్కడ ఘన విజయం సాధించేటటువంటి దిశగా అడుగులు వేస్తోంది. ఒక్కరోజు 2 రోజులు ఓపిక పడితే మనకి ఎల్లుండి సాయంత్రానికల్లా ఎగ్జిట్ పోల్స్ తెలుస్తాయి. ఇది రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పినటువంటి విషయాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ మీకు చెప్పాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా డిస్క్రిప్షన్లో రాజ్దీప్ సర్దేశాయ్ ఆయన బ్లాగ్లో ఈ విషయం హర్యానా పోలింగ్ గురించి చెప్పినటువంటి అంశాలకు సంబంధించిన వీడియో లింక్ కూడా పెడతాను. అది తప్పనిసరిగా చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.